హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలండి. చంద్రబాబు అయితే మేనిఫెస్టో విడుదల. చంద్రబాబు గారి మేనిఫెస్టోలో అంటే టీడీపీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించిన అతి ముఖ్యమైన కీలక అంశాలు ఏమున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలండి. చంద్రబాబు అయితే ఈ విధంగా అంటున్నారు. బీసీలను హత్య చేసిన వైకాపా గూండాలకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. ఉద్యోగులు పెన్షనర్లను 1వ తేదీనే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారండి. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. జిల్లాల వారీగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు చేస్తామని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాడ్యుటీ ఇస్తామని, ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపుకు చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీఎంబర్స్మెంట్ చేస్తామన్నారు. పశువుల కొనుగోలు, అలాగే దానా మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు ఇస్తాము. గోకులాలు ఏర్పాట్లు, మేత కోసం బంజరు భూములు కేటాయిస్తాము. గోపాల మిత్ర పునర్నియామకం దిశగా అయితే చర్యలు చేపడతామని, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని విధంగా హామీలు అయితే ఇస్తున్నారండి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందేలా చేస్తాము. విజయవాడ సమీపంలో హౌస్ నిర్మిస్తాము అని అయితే అంటున్నారు. ఈ విధంగా అయితే చంద్రబాబు చూసుకున్నట్లయితే తన మేనిఫెస్టోలో ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడే కానీ లేని మొత్తం ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల ఎటువంటి సహాయానికైనా సరే మా ప్రభుత్వం ఉంది అని అయితే మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగిందండి. వివరాలు అయితే ఇలా ఉన్నాయి.